అర్ధరాత్రి దాటింది. ప్రపంచం మొత్తం గాఢ నిద్రలో ఉంది. కానీ ఆకాశంలో రాబందులు తిరుగుతున్నాయి. కాదు కాదు, అవి రాబందులు కాదు, అమెరికన్ ఈగల్స్. ఒక దేశానికి రాజు లాంటి వాడు అధ్యక్షుడు. అతనికి రక్షణగా వేల మంది సైన్యం, అత్యాధునిక రష్యా దేశానికి సంబంధించినటువంటి క్షిపణులు, చుట్టూ ప్రాణం ఇచ్చేటువంటి క్యూబా బాడీగార్డ్స్. అయినా సరే పోకిరి సినిమాలో మహేష్ బాబు చెప్పినట్లు ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో ఆడే పండుగాడు. ఇక్కడ ఆ పండుగాడు డొనాల్డ్ ట్రంప్. జనవరి 3, 2026 వెనిజులా చరిత్రలో ఒక చీకటి రోజు. ఆ రోజు అధ్యక్షుడు నికోలస్ మదురో తన సొంత బెడ్రూమ్లో ఉండగానే, తమ యొక్క సొంత ఇంట్లో సొంత బెడ్రూమ్లో ఉండగానే అమెరికా డెల్టా ఫోర్స్ కమాండోలు ఆకాశం నుంచి ఊడిపడ్డారు. కనురెప్ప వేసేలోపే ఆయన్ని ప్యాక్ చేసి నేరుగా న్యూయార్క్ జైలుకి పార్సిల్ చేశారు. అసలు అంత సెక్యూరిటీ ఉన్న కోటలోకి అమెరికా ఎలా వెళ్ళింది? రష్యా ఇచ్చిన పవర్ఫుల్ రాడార్లు ఎందుకు పనిచేయలేదు? ఇది డ్రగ్స్ కోసం జరిగిన యుద్ధమా, లేక ఆయిల్ కోసం జరిగిన దోపిడీనా? పదండి, ఆ రాత్రి ఏం జరిగిందో ఫ్రేమ్ టు ఫ్రేమ్ ఈ వీడియోలో విశ్లేషిద్దాం. సమయం శనివారం తెల్లవారుజామున రాత్రి దాదాపుగా 2 గంటల ప్రాంతంలో. లొకేషన్ కరాకస్లోని పోర్ట్ ట్యూనా. ఇది సాదాసీదా ప్లేస్ కాదు. దేశ అధ్యక్షుడికి రక్షణగా ఉండే అతిపెద్ద మిలిటరీ కోట. అక్కడ మదురోకి రక్షణగా ఉన్నది వెనిజులా సైన్యం కాదు, క్యూబా దేశపు సోషల్ ఇంటెలిజెన్స్ బాడీగార్డ్స్. ఎందుకంటే సొంత మనుషుల మీద మదురోకి నమ్మకం లేదు. సరిగ్గా అప్పుడే అమెరికాకి చెందిన డెల్టా ఫోర్స్ హెలికాప్టర్లు సైలెంట్గా దిగాయి. ఇవి ఎంత సైలెంట్ అంటే మృత్యువు వచ్చిన శబ్దం కూడా వినపడదు అంటారు. సినిమాలో విలన్ గాడి ఇంటి తలుపు తన్ని హీరో లోపలికి వచ్చినట్లు వీళ్ళు డైరెక్ట్గా మదురో నివాసం పైన ల్యాండ్ అయ్యారు. డోర్స్ బ్లాస్ట్ చేశారు. క్యూబా గార్డ్స్ తుపాకీ తీసే లోపే వాళ్ళని అణచివేశారు. కేవలం 15 నిమిషాలు. అవును ఫ్రెండ్స్, మీరు విన్నది నిజమే. మనం స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ పెడితే వచ్చే టైంలోపే ఒక దేశ అధ్యక్షుడిని లేపేశారంటే ఇక్కడ మనం మాట్లాడుకునేది ఈ వెనిజులా దేశం నుంచి ఈ దేశ అధ్యక్షుడిని, తమ యొక్క భార్యని, ఇద్దరిని కూడా అమెరికా దేశానికి లేపుకుపోయారు. ఎస్, దీన్ని మన దేశానికి సంబంధించి మనం చూస్తే మనం ఊరీ సినిమా చూసుంటాం. ఈ ఊరీ సినిమాలో విక్కీ కౌశల్ టీం పాకిస్తాన్లోకి ఎలా దూరిందో, 26/11 ముంబై దాడుల్లో మన ఎస్ఎస్జి కమాండోలు నారిమన్ హౌస్పై హెలికాప్టర్ నుంచి తాళ్లతో ఎలా దిగారు, అచ్చం అలాగే అమెరికా ఇక్కడ కూడా ఆపరేషన్ చేసింది. కానీ తేడా ఒక్కటే, మనం చేసింది రక్షణ కోసం, అమెరికా వాళ్ళు చేసింది ఆక్రమణ కోసం. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. వెనిజులా దగ్గర రష్యా ఇచ్చిన S-300 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్నాయి. ఇవి ప్రపంచంలోనే బెస్ట్ రాడార్లు. మరి అమెరికా హెలికాప్టర్ వస్తుంటే అవి ఎందుకు అరవలేదు? బాహుబలిలో కట్టప్ప బాహుబలిని వెన్నుపోటు పొడిచినట్లు రష్యా టెక్నాలజీ మదురోని మోసం చేసిందా? విశ్లేషకులు 2 విషయాలు చెబుతున్నారు. ఒకటి, అమెరికా ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వాడి రాడార్లు కళ్ళు మూసేసింది. లేదా తెర వెనుక పుతిన్కి ట్రంప్కి మధ్య ఏదైనా సీక్రెట్ డీల్ కుదిరి ఉండవచ్చు. ఉక్రెయిన్ మాది, వెనిజులా మీది అని వాటాలు వేసుకొని ఉండొచ్చు. ఇది మన ఊహాజనితం మాత్రమే. ఎంతవరకు కరెక్ట్ అనేది మనం చెప్పలేం. పాపం మదురో చైనాని నమ్మి అప్పులు చేశాడు, రష్యాని నమ్మి ఆయుధాలు కొన్నాడు. చివరికి కష్టం వచ్చేసరికి ఒక్కడు కూడా రాలేదు. రష్యా, చైనా కేవలం మేము ఖండిస్తున్నామని స్టేట్మెంట్స్ ఇచ్చి చేతులు దులుపుకున్నారు. యుద్ధం వచ్చాక ప్రాణాలు కాపాడుకోవడానికి పారిపోయేవాడు సామాన్యుడు, పారిపోయేలా చేసేవాడు మొనగాడు. ఇక్కడ అమెరికా తాను మొనగాడు అని ప్రూవ్ చేసుకుంది. అసలు ఒక దేశ అధ్యక్షుడిని ఇలా ఎత్తుకు రావచ్చా? ఏ చట్టం ఒప్పుకుంటుంది?
అమెరికా దగ్గర దీనికి కూడా ఆన్సర్ ఉంది. దాని పేరే కెర్ ఫ్రిస్బీ డాక్ట్రిన్. సింపుల్గా చెప్పాలంటే మాకు కావలసిన క్రిమినల్ని మేము ఎక్కడున్నా పట్టుకొస్తాం, అది కిడ్నాప్ అయినా సరే మా కోర్టులో అది చెల్లుతుంది అని అమెరికా సుప్రీంకోర్టే చెప్పింది. ఇది ఫస్ట్ టైం కాదు. 1989లో పనామా దేశ అధ్యక్షుడు మాన్యువల్ నోరిగాని కూడా అమెరికా ఇలాగే చేసింది. 27,000 మంది సైన్యాన్ని దించి ఆయన దాక్కున్న వాటికన్ ఎంబసీ బయట పెద్ద స్పీకర్లు పెట్టి రాత్రంతా రాక్ మ్యూజిక్ ప్లే చేసి పిచ్చెక్కిపోయేలా చేసి బయటికి రప్పించారు. అప్పుడు మధురో వంతు వచ్చింది. చరిత్ర మళ్ళీ ఇక్కడ రిపీట్ అయింది. సరే, ఇంత రిస్క్ చేసి అమెరికా మధురోని ఎందుకు తమ యొక్క దేశానికి లేపుకుపోయింది? లేపుకుపోయింది. తమ యొక్క హెలికాప్టర్స్లో ఎక్కించుకొని వెనిజులా దేశం నుంచి అమెరికా దేశానికి లేపుకుపోయింది. బయటికి చెప్తున్నది డ్రగ్స్, నార్కో టెర్రరిజం అంటాం. కానీ అసలు కథ ఆయిల్ అని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. బిజినెస్ మ్యాన్ సినిమాలో సూర్యాభాయ్ అంటాడు కదా, డబ్బు దాని చుట్టూనే ఈ ప్రపంచం తిరుగుతుంది. వెనిజులాలో 300 బిలియన్ బ్యారెల్లో ఆయిల్ నిల్వలు ఉన్నాయి. కానీ మధురో పాలనలో ఆయిల్ ఇండస్ట్రీ నాశనమైంది. ఇప్పుడు ట్రంప్ క్లియర్గా చెప్పేశాడు, మా కంపెనీలు వస్తాయి, ఆయిల్ తీస్తాయి, బిజినెస్ చేస్తాయి అని. ఇది చూసి పక్కనే ఉన్న కొలంబియా ప్రెసిడెంట్ గుస్తావో పెట్రో గజగజ వణిగిపోతున్నారు. ఎందుకంటే ఇక్కడ వెనిజులా దేశం యొక్క ప్రెసిడెంట్ ఈ డ్రగ్స్తో సంబంధం ఉంది, ఈ అమెరికా దేశానికి డ్రగ్స్ పంపిస్తున్నాడు అనేటువంటి ఆరోపణలతో ఆయన ఇప్పుడు వారు ఎత్తుకెళ్ళిపోయారు. ఇదే రకమైనటువంటి ఆరోపణలు గుస్తావో పెట్రో మీద కూడా ఉన్నాయి. అండ్ గుస్తావో పెట్రో దీన్ని ఖండిస్తూ ఒక ట్వీట్ కూడా చేశాడు. సో దానికి ఆయన ఇది అన్యాయం అంటే ట్రంప్ మీడియా ముందు ఏం చెప్పాడో తెలుసా? Trump has said that Colombia is very sick, run by a sick man who likes making cocaine and selling it to the US. Asked about possible US action, he added, that sounds good to me. సౌండ్స్ గుడ్ టు మీ అని వ్యంగ్యంగా నవ్వారు. అంటే నోరు మూసుకోకపోతే నెక్స్ట్ నువ్వే అని ఇండైరెక్ట్గా వార్నింగ్ అన్నమాట. ఇది కూడా కొలంబియా ప్రెసిడెంట్ గుస్తావో పెట్రోకి అమెరికా దేశం యొక్క ప్రస్తుత ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇచ్చినటువంటి వార్నింగ్. అంటే మనకు అర్థమవుతుంది నెక్స్ట్ టార్గెట్లో ఉంది కొలంబియా దేశం. ఇది వెనిజులా కింద వైపే ఉంటుంది. ఫైనల్గా దీనివల్ల మన ఇండియాకి ఏంటి పరిస్థితి? మనకి ఒక గుడ్ న్యూస్ ఉంది, అలాగే ఒక బ్యాడ్ న్యూస్ ఉంది. వెనిజులా ఆయిల్ బయటకు వస్తే మనం ఓఎన్జీసీకి రావాల్సిన $500 మిలియన్ బాకీలు వసూలు అవుతాయి. మనకి పెట్రోల్ రేట్లు తగ్గేదానికి అవకాశాలు ఉన్నాయి. దీంట్లో ఒక బ్యాడ్ న్యూస్ కూడా ఉంది. ట్రంప్ మామ తగ్గేదేలే అంటున్నాడు. భారత్ రష్యా నుంచి ఆయిల్ కొనడం ఆపకపోతే మన దగ్గర నుంచి వెళ్ళే బట్టలు ఆభరణాల మీద 50% టారిఫ్ వేస్తా అని బెదిరిస్తున్నాడు. టారిఫ్ అంటే పన్నులని అర్థం. ఇది మన ఎగుమతులకి డేంజర్ బెల్ అని మనం చెప్పొచ్చు. అలాగే మనం ఇదే పరిస్థితి చూస్తే ఇప్పుడు అమెరికా దేశం తనకి కావలసినటువంటి వ్యక్తిని తను డ్రగ్స్ తమ యొక్క దేశానికి పంపిస్తున్నటువంటి కారణంతో తమను తీసుకెళ్ళిపోయాడు. కానీ రియాలిటీ మనం చూస్తే మొత్తం అనుకుంటున్నది ఈ వెనిజులా దేశంలో ఆయిల్ నిల్వలు ఏవైతే ఉన్నాయో వాటిని వెలికి తీసేదానికి ఈ అమెరికా ఇప్పుడు ఒక పపెట్ గవర్నమెంట్ని అక్కడ ఎస్టాబ్లిష్ చేసి దాని నుంచి వీళ్ళు ఒప్పందాలు చేసుకొని సులువుగా ఆయిల్ తీసుకోవచ్చు అనేటువంటిది మనకి అంతా కూడా తెలిసినటువంటి విషయంగా చెప్పొచ్చు. సో ఇలా అమెరికా దేశం అగ్రదేశం మన ప్రపంచంలో ఇదే చేస్తే మిగతా దేశాలు చేయవన్నటువంటి గ్యారంటీ ఏంది? ఇప్పుడు రష్యాకి ఉక్రెయిన్కి మధ్య యుద్ధం జరుగుతుంది. సో రష్యా కూడా ఇదే విధంగా చేసి ఉక్రెయిన్ దేశం యొక్క అధ్యక్షుడిని తీసుకొచ్చేస్తే, ఉక్రెయిన్ దేశాన్ని పూర్తిగా అది ఆక్రమించేసుకుంటే, అలాగే చైనా దేశం ఉంది, చైనా దేశం తైవాన్ దేశం యొక్క హెడ్ని తీసుకొచ్చేసి తైవాన్ దేశాన్ని ఆక్రమించుకొని అమెరికాని ఎగ్జాంపుల్గా చూపిస్తే, అలాగే పాకిస్తాన్ లాంటి దేశం కూడా మన భారతదేశం మీద దాడి చేసి అమెరికాని ఎగ్జాంపుల్గా చూపిస్తే ఏమవుతుంది? మూడో ప్రపంచ యుద్ధం ఎంతో దూరంలో లేదనేది మనకి చాలా క్లియర్గా వీటిని బట్టి తెలుస్తుంది. కానీ ఎంతవరకు ఇవి జరుగుతాయనేది మనకు తెలియదు. ఇది ఒక ఊహాజనితం. మీరు చూస్తున్నారు కదా, ఇది మొత్తం మనం చూస్తుంటే ఒక థ్రిల్లర్ సినిమాలాగా ఉంది.
ఫ్రెండ్స్, దీన్ని బట్టి మనకి అర్థమయ్యేది ఏంటంటే ప్రపంచ రాజకీయాల్లో ధర్మం గెలవదు, బలం ఉన్నవాడే గెలుస్తాడు. అమెరికా ఇప్పుడు ఫాలో అవుతున్నది డాన్రో డాక్ట్రిన్, అంటే నా ఇష్టం నా రూల్స్. మరి అమెరికా చేసిన ఈ పనిని మీరు సమర్థిస్తారా? రేపు పొద్దున మన శత్రు దేశాలు కూడా ఇదే పని చేస్తే పరిస్థితి ఏంటి? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పండి. జై హింద్.